భారతీయుడు గతంలో నేను ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు భారతీయుడు సినిమా రిలీజ్ అయింది. నేను స్కూల్ ఏజ్లో చదువుకున్నప్పుడు మా వాళ్ళందరూ కూడా భారతీయుడు సినిమా చూడు, సో ఒక భారతీయుడిగా నువ్వు చాలా గర్వపడతావు, రేపు ఫ్యూచర్లో చెప్పుకుంటావు అని అన్నారు. సో ఆ టైంలో నేను భారతీయుడు 2 చూసినప్పుడు ఇప్పుడు చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు భారతీయుడు సినిమా చూసి ఇవాళ వచ్చి ఎంత థియేటర్లో ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నచ్చింది అదే అంటే ఈ రెండు తగ్గట్టుగా ఉంది. లేదు, ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం స్లో మోషన్లో అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇటీవల కల్కి అన్ని చూస్తున్నాం కదా, సో ఆ ఎమోషన్లో మన బాడీలో అందరూ కూడా ప్రతి ఒక్కరు పీపుల్స్ అందరూ కూడా తెలుగు ప్రేక్షకులందరూ కూడా కల్కి మూడ్లో ఉన్నారు. సో ఇదేం లేదు, రాబోయే 500 సంవత్సరాల తర్వాత కూడా శంకర్ గారిని మర్చిపోరు. ఎందుకంటే ఇండియా మొత్తంలో కూడా క్రియేట్ చేసిన ఘనత శంకర్ గారికి ఇవ్వాల్సిందే. బెస్ట్ సినిమా ఏంటంటే అసలు కమల్ హాసన్ గారు చేసిన విధానం, ఆ కమల్ హాసన్ గారు ఎంట్రీ కానీ, కమల్ హాసన్ గారు కొత్త అంటే దోచుకున్నటువంటి రాజకీయ నాయకులు అయితే కానీ వీళ్ళందరూ కూడా ప్రజల్ని ప్రతి ఒక్కరు దోచుకోవడానికి వస్తున్నారు. మన ప్రజల్లోకి నాయకులు అయితే వ్యవస్థ అధికారులందరూ కూడా మన వాళ్ళందరూ దోచుకుంటున్నారు. దానికి నోట్ కంపేరింగ్, ఓన్లీ శంకర్ గారి మార్కు మాత్రమే ఇందులో యాక్సెప్ట్ ఉంది. సో శంకర్ గారి మార్కు ఒకటి, కమల్ హాసన్ గారిని మాత్రమే చూపించారు. ఇందులో ఎవరు ఎక్స్పెక్ట్